మాసంలో 5వ తేదీన మొట్టమొదటి ఆదివారం. రెండోది ఈ రోజున మనం ఈస్టర్ జరుపుకుంటున్నాం. ఈరోజు పునరుద్ధానపు ఆరాధన. ప్రతి ఆదివారం ఎందుకు జరుపుకుంటున్నామంటే దేవుడు ఆదివారమే తిరిగి లేచాడు. మరణాన్ని జయించి సమాధిని ఓడించి మరణంతో సవాలు చేసి మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడనని మరణంతో సవాలు చేసి దేవుడు 2000 సంవత్సరాల కిందట సమాధిని ఓడించి లేచాడు. మన పాట పాడే ఇప్పుడు సమాధిని ఓడించాడని. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మరణమే మరణించింది. నూతన జీవంతో దేవుడు క్రీస్తును లేపాడు. దీనికి మేము సాక్షులము అని వాక్యం మనకుంది. కనుక ఈ రోజున ఈ పునరుద్ధానపు పండుగ ప్రపంచమంతా జరుగుతుంది, దేశమంతా జరుగుతుంది. మనం అసలు ఈ పునరుద్ధానాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజున. అసలు పునరుద్ధానం అంటే ఏంది? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. పునర్ అంటే తిరిగి, పునర్ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట. ఇప్పుడు కలిపితే తిరిగి లేచుట, తిరిగి లేచుట పునరుద్ధానం. ఈస్టర్ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం, ఆంగ్లంలో ఈస్టర్ అంటాం, తెలుగులో పునరుద్ధానము అని అంటాం. పునరుద్ధానము ద్వారా మరణం మరణించిందంట. పునరుద్ధానం ద్వారా మరణం మరణించింది. ఇప్పుడు పునరుద్ధానము అంటే అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్, కోడిగుడ్డు ఉంది. కోడి పిల్లలను ఎన్ని రోజులకు చేస్తుంది? 21 రోజు అంటేనా 21 రోజులకు చేస్తుంది. ఆ కోడి పిల్లలన్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని పిల్లలు మాత్రమే చేస్తుంది. ఆ కొన్ని పిల్లలు ఆ గుడ్డులో నుంచి చూస్తే తెలుసా, ఎంత చక్కగా ఉంటాయి. ఆ కొన్ని పిల్లలు ఆ కోడి పిల్లలను చేసినప్పుడు ఆ పిల్లలు బుజ్జి పిల్లలు వస్తుంటే మనం ఏం చేస్తాం? ఆ పిల్లలకి నూకలేస్తూ ఉంటాం. అవి చిన్నగా తింటుంటే ఆ కోడి పిల్లలు ఎంత సొగుసుగా ఉంటాయో తెలుసా, ఎంత బ్యూటీ అందంగా ఉంటాయో తెలుసా? ఆలోచించండి. అదే పెద్ద కోడి అందంగా ఉంటుంది? ఉండదు. ఏ అందంగా ఉంటాయి? చిన్న పిల్లలు, బుడ్డి పిల్లలు అందంగా ఉంటాయి. అదేవిధంగా క్రీస్తులో ఎవరైతే పునరుద్ధానంతో తిరిగి లేస్తారో వాళ్ళు అందంగా ఉంటారు. ఎవరు క్రీస్తులో ఆయన మరణంలో పాతి పెట్టబడి క్రీస్తులో పునరుద్ధానముతో ఎవరైతే తిరిగి లేస్తారో, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారయుండగా క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించాడు అని వాక్యంలో ఉంది. ఎవరైతే క్రీస్తుకి నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే రక్షించబడతారో, మారు మనసు పొందుతారో, ఎవరు పాప క్షమాపణ నిమిత్తం దేవునికి విధేయులుగా జీవిస్తుంటారో దేవుడు వాళ్ళని లేపుతాడు. వాళ్ళు ఎట్టుంటారంటే అందంగా ఉంటారు. ఎట్టుంటారు? వాళ్ళు అందంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎట్లున్నారు తెలుసా? చాలామంది మంచి వైట్ డ్రెస్, వైట్ శారీస్, వైట్ షర్ట్లు ప్యాంట్లు వేసుకున్నారు కదా. నిజంగా ఎంత చక్కగా ఉన్నారు తెలుసా మీరు? నిజంగా దేవుని యొక్క సౌందర్యం మీలో దాగి ఉంది. కనుక బాగా ఆలోచించండి దేవుని బిడ్డారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుతాం బైబిల్లో. పరిశుద్ధ గ్రంథం అపోస్తల కార్యాలు 2:31-32. అపోస్తల కార్యాలు 2:31-32. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరం సాక్షులము. ఆమేన్.
ఈ మాట ఎవరంటున్నారు? పేతురు, అపోస్తలుడైన పేతురు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు ముందుగానే దావీదుతో మాట్లాడాడు, దావీదు ప్రవచించాడు. అది ఎక్కడ చెప్తాడు ఈ మాట అంటే, కీర్తనల గ్రంథం చూస్తే, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చాలు, దావీదు ముందుగానే చెప్పాడు ఈ మాట. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని అన్నాడు. మరణించిన తరువాత తిరిగి జీవించడమే పునరుద్ధానం. అది పునరుద్ధానం అంటే. మరణించిన తరువాత తిరిగి జీవించడమే పునరుద్ధానము. మరణించిన వారిని తిరిగి జీవింపజేయ శక్తి దేవునిలో ఉంది. మరణించిన వారిని, ఇంకొక మాట చెప్పాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూస్తే, మీ అపరాధముల చేత పాపముల చేత యేసు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అపరాధముల చేత పాపముల చేత క్రీస్తు సచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని దేవుడు మనల్ని బ్రతికించాను అని ఉంది. క్రీస్తుతో కూడా బ్రతికించాను అని ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువుని చనిపోయిన తరువాత, ఆయన సమాధిలో పెట్టిన తరువాత, దేవుడు 3వ దినాన ఆయన సమాధిలో నుంచి పైకి లేపాడు. ఇది పునరుద్ధానం. పైకి లేపినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యములో దేవుడు ఆయన్ని ఘనపరిచినట్టుగా చూస్తాం. పరలోక రాజ్యంలో ఘనపరిచి ఈ రోజున నీ కోసం నా కోసం యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని, మన జీవితాలను ఒక్కసారి మనం క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, మనము క్రీస్తులో ఉన్నప్పుడు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉండగా అని మనం చదువుకున్నాం. దేవుడు క్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు. మనం ఏంటి అట్లున్నా తెలుసు? ఈ రోజున మనం ఎట్లున్నామంటే ఆత్మ సంబంధంగా మరణించున్నాం. మనం ఎట్లున్నాం? మనం ఆత్మ సంబంధంగా చనిపోన్నాం. ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా ఎట్లా చచ్చిపోండాం అని ఒక ప్రశ్న వేసుకోవచ్చు. నువ్వు బాగానే ఉన్నావు, అందరం బాగానే ఉన్నాం. ఆత్మలు ఏమైపోయినా మనం సచ్చిన వారితో సమానంగా ఉన్నాం. ఇప్పుడు మనం సచ్చిన వాళ్ళైనా ఒకటే, మనలో ఉన్న ఆత్మలో మనమైనా ఒకటే. కాకపోతే పేరుకి మనం నిలబడుకున్నాం, మాట్లాడుతున్నాం, మందిరికి వస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, పాట పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అయితే మనం సచ్చిన వారితో కంటే సమానంగా ఉన్నాం. ఎట్టున్నామంటే మనం దేవునికి దూరంగా జీవిస్తున్నాము. ఎవరైతే దేవునికి దూరంగా జీవిస్తారో వాళ్ళు సచ్చినోళ్ళతో సమానం అంట. మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, యేసు వాళ్ళలో లేకుండా, యేసు ఆత్మ వాళ్ళలో లేకుండా, ఎవరైతే యేసు ఆత్మ ఉండదో వాళ్ళ సచ్చినోళ్ళతో సమానం. ఎట్టా మనం సమానం అంటే, బైబిల్ ఒక మాట ఉంది. దేవుడు ఆదాముతో ఏమన్నాడు తెలుసా? ఈ పండు తినమున నువ్వు నిశ్చయముగా, చెప్పండి, ఈ పండు తిని తినమున నిశ్చయముగా చస్తావన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు ఏదన్నా తినొచ్చు, కానీ ఈ పండు మాత్రం నువ్వు తినొద్దన్నాడు. ఇప్పుడు అదే పునరుద్ధానం అంటే ఏం తెలుసా? దేవుడు నిన్ను లేపాడు కదా, రక్షించుకున్నాడు కదా, మారు మనసు ఇచ్చాడు కదా, పాప క్షమాపణ ఇచ్చాడు కదా. యేసు ప్రభుని దేవుడు పరలోక రాజ్యంలో ఘనపరిచిన రీతిగా దేవుడు నిన్ను కూడా భూలోకంలో ఘనపరుస్తున్నాడు కదా. నువ్వు ఘనపరచబడాలి అంటే నువ్వు క్రీస్తుకి నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నువ్వు క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. నువ్వు సచ్చినోళ్ళతో సమానంగా ఉన్నావా? తిరిగి లేచిన నువ్వు మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతున్నావు? ఆలోచన చేయి.
కుక్క తన వాంతికి అలవాటు పడ్డట్టు అలవాటు పడుతున్నామంట మనం. కుక్క ఏం చేస్తుంది? ఏం చేస్తుంది కుక్క? వామిటింగ్ చేసి అదే తింటుంది. అంతేనా? మనం ఏదైతే కక్కేసామో, బాగా వినండి, యేసయ్యని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సొంత రక్షణ అంగీకరించిన తర్వాత ఏదైతే వదిలేసామో కొంతకాలానికి మళ్ళీ వాటిని చేర్చుకుంటున్నాం మనం. కొంతకాలానికి ఆజ్ఞ అతిక్రమే పాపం, ఒక చిన్న పాపం. బాగా ఆలోచించి, ఆ పండు తినొద్దు అని అన్నాడు, అది తిన్నాడు. అది దేవుని దృష్టిలో గొప్ప పాపం. కారణం ఏం తెలుసా? ఎందుకు పాపం అయింది తెలుసా? దేవుడు చెప్పిన మాట అనకుండా ఎవరు మాట అన్నారు? వాళ్ళు సైతాను మాట అన్నారు. అది పాపం. నువ్వు కూడా సైతాను మాట అంటున్నావు ఈ రోజున. దేవుడు చెప్పింది చేయట్లా నువ్వు ఈ రోజున. దేవుడు చెప్పిన మాట నువ్వు విడిచిపెడుతున్నావు ఈ రోజున. అందుకే సచ్చిన వారంటే ఎవరంటే దేవునికి దూరంగా జీవించేవాళ్ళు, ఆయన సహవాసం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆయన మందిరంకి వస్తానే ఆయనతో సహవాసం లేనివారు, మందిరంకి వస్తానే ఆయన మీద ఆనుకొని జీవించకుండా ఉండేవాళ్ళు, మందిరంకి వస్తానే దేవుని ఆత్మ లేనివారు, వాళ్ళంతా ఎవరంట? సచ్చినోళ్ళతో సమానం అంట. చచ్చినోళ్ళతో సమానం. అందుకే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, చూడండి, ప్రతి ఒక్కరంటే అట్టున్నారు తెలుసా? ఏ భేదము లేదు, అంతటందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని ఉంది. ఏ భేదము కూడా లేదు. మరణం యేసయ్యని బంధించలేకపోయింది. ఇప్పుడు శ్రమలు నిన్ను బంధించకూడదు. గోదావరికి చేప ఉంటుందంట. ఏం చేప? పులస చేప, ఇలస చేప అంటుంటారు కదా. పులస అది ఎడ్ చేస్తుంది తెలుసా? ప్రవాహానికి ఎదురెత్తదంట. అది ప్రవాహానికి ఎదురెత్తదంట. ఇప్పుడు మనం ఏం తెలుసా? శ్రమలకి ఎదురెదాలి మనం. నీకు కష్టం వచ్చిందా? కష్టం చూసి పారిపోకూడదు. మనకి ఏదన్నా కానీ శ్రమ, శోధన, కష్టం, బాధ, ఇంట్లో ఇబ్బందులు, ఇరుకులు వస్తే మనం చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే మందిరికి రావు. మందిరికి స్టాప్, ఫుల్ స్టాప్. మందిరికి ఏమంటే పోతాలే మందిరికి రావు. అసలు కష్టాలు నీకుగాక నాకుగాక ఎవరికి వస్తాయి? కష్టపడితే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు సంఘంతో, అంత్యోక్య సంఘంతో, శిష్యుల మనసును దృఢపరిచి, మీరు కష్టపడితేనే, మీరు శ్రమ పడితేనే పరలోక రాజ్యం అన్నాడు. పరలోక రాజ్యం ఆశామాషగా లేదు మనిషికి. యేసు ప్రభు మనకు అన్ని మాదిరికరంగా చూపించిపోయాడు. ఈ లోకంలో కష్టపడి శ్రమపడి చివరికి చనిపోయినాడు. ఆయన చివరికి చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. చనిపోతే ఆ సమాధి కూడా, ఆ పాతాలు కూడా వేస్తే నేను చేయలే. పాతాళం భయపడిపోయిందంట. బాగా గుర్తుపెట్టుకో. శ్రమని చూస్తే భయపడాలి, కష్టాన్ని చూస్తే భయపడాలి, ఇబ్బందులను చూస్తే భయపడాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వు ఎదురేదాలి. నిన్ను చూసి అనేక మంది మారాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మా పాస్టమ్మ చనిపోయింది, మీ అందరికీ తెలుసు. పాస్టమ్మ చనిపోయి శనివారం రోజు చనిపోయింది. ఆదివారం ఆరాధన. ఏం చేయాలా? ఆదివారం డెడ్ బాడీని చర్చిలో పెట్టి నేనే వాక్యం చెప్పా. ఎట్లుంటుంది ఆలోచన చేయండి. దేవుని కోసం అంతే. మా పాస్టమ్మ దగ్గర తీసుకున్నాడు. నెక్స్ట్ నన్ను ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. బాగానే ఉంటున్నాం. నిన్న ఒక బర్యాలకు పోయిచ్చా నేను. ఇంకో మన బ్రాంచ్ చర్చి ఆదిరాగపురం ఎల్లేడపాలెం అంటారు. ఆడికి వెళ్ళి వచ్చా బర్యాలకి. శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలప్పుడు చర్చిలో ఉందామి. దేవుని ఘనపరిచింది, స్తుతించింది, మహిమపరిచింది. శనివారం ఉదయం చనిపోయింది. ఎంత ధన్యతకి. మనం అనుకోవచ్చు కదా, చూసా దేవుడు కూడా కాపాడలేదు,
ఊరిని కాపాడుతూ ఉంటాడా? మనల్ని కాపాడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, ఎంతవరకు నిన్ను కాపాడాలో అంతవరకు కాపాడుతాడు అంతే. ఒక టైం మనందరికి ఉంది, ఫస్ట్ సెకండ్ అని. ఎంతవరకు నువ్వు బ్రతకాలో అంతవరకు బ్రతుకుతావు అంతే. ఎంతవరకు నువ్వు జీవిస్తావు అంతవరకు జీవిస్తావు అంతే. ఈలోగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మరణంలోంచి లేపాడు. ఇది పునరుద్ధానం. దేవుడు నిన్ను కూడా ఆత్మీయమైన మరణంలోంచి లేపాలంటే నువ్వు రక్షించబడాలి. ఆత్మీయమైన మరణం, ప్రతి ఒక్కరు మనం మరణించున్నాం. ఆత్మీయంగా సచ్చిన జీవితాల్లో ఉన్నాం మన జీవితంలో. ఆ సచ్చిన జీవితాల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. బయటికి రావాలి అంటే యేసునందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. మరణం అంటే దేవునితో సహవాసం నుంచి, జీవం నుంచి దూరంగా వెళ్ళిపోవటమే మరణం. దేవుని సహవాసం, దేవునితో క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని, క్రైస్తవురాలని పేరు పెట్టుకొని దేవునితో సహవాసం చేయకుండా నువ్వు లోకంతో సహవాసం చేస్తుంటావే, ఈ ఫోన్లతో సహవాసం చేస్తుంటావే, దేవుని కాని బిడ్డలతో సహవాసం చేస్తుంటావే. వాళ్ళతో మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి మనం. అన్యులు కాదు, ముస్లిమ్స్ కాదు, ఎవరితోనైనా మాట్లాడాలి. వారి మాటలు నువ్వు వినకూడదు, వారి అలవాట్లు నువ్వు పాటించకూడదు. నిన్ను బట్టి వాళ్ళు మారాలంతే. ఇదే పునరుద్ధానం అంటే. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఉంటే స్త్రీలందరూ పోయారంట. ఏడికి? యేసయ్యకి సుగంధ ద్రవ్యాలు పూయాలని స్త్రీలందరూ వెళ్ళారంట. ఇదేంది యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళకి చెప్తా వచ్చాడు. ఏమని? మనుష్య కుమారుడు పాపిష్టుల మనుషుల చేత అప్పగించబడతాడు, చనిపోతాడు, 3వ దినం లేస్తాడని చెప్తుంటే ఈయనే జ్ఞానం వాళ్ళకి అప్పుడు లేదు. వాళ్ళకి ఆ జ్ఞానం లేకుండా పోయింది. శిష్యులేమో మేడగదిలో, శిష్యులేమో ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటే, స్త్రీలు మాత్రం ఏం చేశారంట? ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళారు తెలుసా? స్త్రీలు యేసు ప్రభు అంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువ. ఈ రోజున చాలా మంది చర్చిలో స్త్రీలే ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. అంతే కదా? ఒకసారి ఏలూరు చర్చికి వెళ్ళాను, వాక్యం చెప్పేదానికి. ఏలూరు చర్చికి వెళ్తే అక్కడ నన్ను తీసుకున్న బ్రదర్ చెప్పాడు, అయ్యగారండి ఇక్కడ ఎంతమంది వస్తారు నీకు తెలుసా అన్నాడు. ఎంతమంది వస్తారు? షాలేం, అతని పేరు షాలేం. ఎంతమంది వస్తారు? షాలేం అన్నాడు. ఇంచుమించు 200 మంది పై మంది వస్తారండి అని అన్నాడు. అవునా అన్నాడు. ఇట్నే పెద్ద చర్చి, ఇట్టే అంతకంటే కొద్ది వెడల్పు ఉండొచ్చు పెద్ద చర్చి. ఇటు సైడు స్త్రీలు అంతమంది ఉంటారు, పురుషులు అంతేమంది ఉంటారు. ఆశ్చర్యపోయినా. స్త్రీలు అంతమంది కూర్చో ఉంటారు, పురుషులు కూడా అంతేమంది కూర్చో ఉంటారు. పురుషులు ఆడుండారంట, ఇళ్లలో తలుపేసుకో ఉండారంట. స్త్రీలు ఆడుండారంట, సమాధి దగ్గరికి వచ్చారంట. ఎందుకు వచ్చారు? దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ. అది దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ. పురుషులు ఇష్ట ప్రకారం తిరుగుతున్న, స్త్రీలు మందిరంలోకి వచ్చి అయ్యో నా భర్తను మార్చయ్యా, నా బిడ్డలను మార్చయ్యా, నా బంధువులు మార్చని అడుగుతూ ఉంటారు వాళ్ళు. భర్తలు రాకపోయినా వాళ్ళు అయ్యో నా భర్త మందిరికి రావట్లేదయ్యా, నా భర్త మాటింటం లేదయ్యా, నా భర్తను మార్చుకోయని ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తే వాళ్ళు అనుకుంటున్నారు, మనందరం స్త్రీలమే కదా, మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారు? ఆ రాయి చాలా పెద్దదే, ఎవరు పొర్లిస్తారు? మనం పొర్లించలేమే రాయి, అది భయంకరమైన రాయే. ఆ రాయి పొర్లించడం మన వల్ల కాదే. మన ఎవరు కూడా పురుషులు లేరే, మన పురుషులు చూడబోతే ఇళ్ళలో తలుపేసుకో ఉన్నారే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటా పోతున్నారు. ఆల్రెడీగా రాను వారు కాపలా ఉన్నారు. ఆ సంగతి ఎలాగ తెలియదు. రాను వారు కాపలా ఉన్నారు, సమాధికి భద్రం చేస్తున్నారు. వాళ్ళు చెప్పారు కదా, అయ్యా ఆ వంచకుడు, యేసయ్యను వంచకుడు అన్నారు కదా, ఆ వంచకుడు నేను లేస్తానని చెప్పాడయ్యా, సమాధిని భద్రం చేయండి అని చెప్పారు వాళ్ళు.
అందుకే రాను వారు కాపలా ఉన్నారు సమాధికి. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ళు వెళ్ళే లోపలే యేసుక్రీస్తు ప్రభు లేచి ఉన్నాడు. హల్లెలూయా. సమాధి రాయి పొర్లించబడింది. యేసు ప్రభు ఇప్పుడు తలుపేసేసాము. తలుపేస్తే యేసు ఉన్నాడు అనుకో లోపల, నేరుగా తలుపులోంచి రాకూడదు యేసు ప్రభు? రాగలడా రాలేడా చెప్పండి? రాగలడు, రాగలడు. ఎందుకు రాలేదు? ఎందుకు రాయి పొర్లించబడిందంటే, ఎందుకు పొర్లించబడి తెలుసా? వచ్చినటువంటి శిష్యులందరూ కూడా లోపలికి వెళ్ళి చూడాలని ఉద్దేశంతో రాయి పొర్లించబడింది. మనం పొర్లించబడాలి. రాయి పొర్లించబడింది. ఎందుకు పొర్లించబడింది అంటే, వచ్చినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ శిష్యులు కానీ సమాధుల్లోకి ప్రవేశించి యేసు ప్రభు లేచినట్టుగా వాళ్ళు చూడాలి. వారు అనేక మందికి సాక్ష్యం చెప్పాలి. మనం చదివాం కదా వాక్యం భాగం, అపోస్తలుల కార్యాలు చదివాం. ఈ దేవుడు క్రీస్తుని లేపిన దీనికి మేము సాక్షులం అన్నాడు. సాక్షులం, దీనికి మేము సాక్షులం. దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి. పక్కనోళ్ళ గురించి సాక్ష్యం చెప్పాలి. అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయినావు నువ్వు. ఇప్పుడు జక్కయ్య కూడా వడ్డీ వ్యాపారాలతో పాపాలతో అనేకమైన అలవాట్లతోటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి పన్నులు వసూలు చేసే వ్యక్తిగా ఉండి లంచాలు తీసుకునే వ్యక్తి, ఈయన పాపంలో చచ్చిపోయినాడు. ఈయన ఆత్మీయమైన మరణం ఉంది. ఈయన మరణించాడు. ఈయన సత్యన జీవితాల్లో ఉన్నాడు. ఈయన అటువంటి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఏం చేశాడు? ఆయన్ని ఆ ఆత్మీయమైన మరణలోంచి లేపాడు. ఆయన్ని సజీవంగా లేపాడు. దేవునికి సమీపస్తులుగా చేసుకున్నాడు. ఇందాక చెప్పాను మీకు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఆయన మార్గంలో నడవకుండా ఉంటారో వాళ్ళంతా కూడా ఆత్మీయంగా సచ్చిన వారే. వాళ్ళ ఆత్మ లేదు, సచ్చిన జీవితాల్లో వాళ్ళు ఉన్నట్టే లెక్క. జక్కయ్య కూడా సచ్చిన జీవితాల్లోనే ఉన్నాడు. దేవుడు అతన్ని లేపాడు. పునరుద్ధానపు శక్తితో దేవుడు లేపాడు. అందుకే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు జక్కయ్య గురించి. ఏమో తెలుసా? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రోజున నీ పక్కోల నీ గురించి సాక్ష్యం చెప్పాలమ్మా. అక్క చాలా మంచిదయ్యా, అన్న చాలా మంచోడయ్యా, అన్న పరిశుద్ధుడయ్యా, అక్క పరిశుద్ధురాలయ్యా. ప్రతి ఒక్కరిని గురించి సాక్ష్యం చెప్పాలా? ఈరోజు సాక్ష్యం చెప్పాలి. రెండోది ఇంకోటి, నువ్వు పునరుద్ధానపు శక్తితో నింపబడితే నేను ఎవరు కూడా గుర్తుపట్టలేరు. నాన్న నీ పేరు ఏం పేరు నాన్న? రషీదా? ఓకే. ఇప్పుడు రషీద్ ఉన్నాడు అనుకో, యేసు ప్రభుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత నమ్మకం ముందు ఎట్లుంటాడు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు లోకం నుంచి బయటకు వచ్చాం. లోకంలో ఉన్న వాళ్ళంతా లోక అలవాట్లే ఉంటాయి. అంతేనా? అంతే కదా. లోకంలో ఉండే వాళ్ళతో లోక అలవాట్లే ఉంటాయి. యేసుని నమ్ముకున్న వ్యక్తులు ఎట్లుంటారు? లోకం వాళ్ళ నుంచి వెళ్ళిపోద్ది, దేవుని ఆత్మ వాళ్ళకి వస్తుంది. దేవుని ఆత్మ ఏం చెప్తాడో ఆ పనులు చేస్తాడు. ఇప్పుడు రషీద్ యేసుని నమ్ముకున్నాడు అనుకో, ఒకప్పుడు ఆ కార్యాలు లేవనుకో, ఇప్పుడు మంచి పనులు చేస్తే ఉంటే తెలుసా, ఇతడు నిజంగా రషీదేనా, ఇతను నిజంగా ఆ వ్యక్తేనా, అరే నేను చూడలేకపోతున్నాను. ఒకప్పుట్లో ఎట్టుండేడు తెలుసా? వాళ్ళని కొట్టేవాడు, వీళ్ళని తిట్టేవాడు, వాళ్ళ సొత్తు ఆశించేవాడు, వాళ్ళని ఈ విధంగా చేసేవాడు, వాళ్ళు హింస పెట్టేవాడు, వాళ్ళని ఆ విధంగా చేసేవాడు. ఇప్పుడు నిజంగా ఎంత మారిపోయినాడయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సాక్ష్యం అంటే. నువ్వు పునరుద్ధానపు శక్తితో నింపబడి నువ్వు లేస్తే నిన్ను ఎవరు కూడా గుర్తుపట్టలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు సమాధి నుంచి లేచిన తర్వాత ఆయన మగ్దలేని మరియ యేసుని వెతుకుతూ ఉన్నప్పుడు వేకువ జామున పెందల కడనే ఆయన తోటలోకి వచ్చాడంట. ఆ సమాధి ఒక తోటలో ఉంది. ఆ తోటలోకి వస్తే ఏమేమనుకుంది? యేసని తోటమాలి అనుకుంది. అంతే కదా, తోటమాలి అనుకుంది. అంటే తోటమాలులు చీకటితో తోటలోకి వెళ్తారంట. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పొలం పనులు చేసేవాళ్ళు ఎప్పుడు వెళ్తారు చేయలేకి? చీకటితో. ఎందుకంటే అంత ఆశాలుగా పొలం అంటే అంత ఆశ. చూడండి, ఉద్యోగాలు కరెక్ట్గా వెళ్ళాలి కదా, 7 గంటలకు వెళ్ళిపోవాలా.
ఒక అరగంట లేట్ అయినా కానీ పక్కన వాళ్ళ అధికారులు ఏమో ఇప్పుడు వచ్చారు అంటారు వాళ్ళని. పెందల కాడని ఎవరు లేక ముందే పెందల కాడనే మగ్దలేని మరియ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసయ్య కూడా ఈమె రాకముందే లేచేస్తున్నాడు. నువ్వు యేసయ్యని చూడాలి అని అంటే పెందల కాడ నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. వేకువ జామున లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతమంది వేకువ జామున లేస్తారు? వేకువ జామున ఎప్పుడు లేస్తామంటే ఏదన్నా టూర్కి వెళ్ళాలనుకో, మనం ఇక్కడ నుంచి చెన్నై లేదా బెంగళూరు, కొడైకెనాల్ లేదా మైసూరు వెళ్ళాలా. ఎన్ని గంటలకు వెళ్ళాలంటే వేకువ జామున 3:30కి బస్సు అనుకో. ఆ రాత్రి కొంతమందికి నిద్ర పట్టదు, కొంతమంది అలారం పెట్టుకుంటారు, అంతే కదా. అలారం పెట్టి ఎప్పుడు పెట్టిన అలారం వాళ్ళు 3కే పెట్టుకుంటారు అలారం. అంటే 3:30కి బస్సు ఎక్కాలి కాబట్టి ఈ 3:30 లేదా 2:30కే పెట్టుకుంటారు. పిల్లలందరూ లేపి స్నానాలు చేసి అయ్యి పులిహారాలు అయ్యి చేసుకొని 3:30కి బస్సు ఎక్కుతారు. కరెక్ట్గా 3:30కి బస్సు ఎక్కి ఒక 5 నిమిషాలు ఇటు వెళ్ళిపోతుందేమోనని 3:30కి ఒకవేళ తల దూకోపోయినా బస్సులో తల దూకుంటారు వాళ్ళు. అంటే చూడండి, అంటే ఎక్స్కర్షన్ పోయేదానికి ఎంత తొందరగా పోతాం మనం మందిరానికి కూడా తొందరగా రావాలి. మీరు వస్తున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉదయం పూట తొందరగా మీరు వస్తున్నారు. దేవుడు మనందరూ దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. పెందల కాడనే మగ్దలేని మరియ సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభుని చూసి తోటమాలు అనుకొని, నేను చెప్పాను కదా, పునరుద్ధానపు శక్తితో ఉన్నప్పుడు మనుషులు గుర్తుపట్టలేరు. యేసయ్యని గుర్తుపట్టలేకపోయింది మగ్దలేని మరియ. ఆయన తోటమాలు అనుకొని, అయ్యా నా యేసుని ఎక్కడ పెట్టుంటే నాకు చెప్పు అయ్యా అని అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు? మరియా అని ఎప్పుడైతే పిలిచాడో, బోధకుడా, అప్పుడు కళ్ళు తెరవబడినట్టుగా చూస్తాం మనం. అదేవిధంగా ఈ రోజున నీవు ఆత్మీయంగా నువ్వు మరణించినప్పుడు, దేవుడు నిన్ను లేపినప్పుడు, అంటే దేవుడు నిన్ను పాపంలోంచి లేపినప్పుడు, నువ్వు పునరుద్ధానపు శక్తితో నింపబడినప్పుడు నిన్ను ఎవరు కూడా గుర్తుపట్టలేరు. ఇంత చెప్పారు కదా మీకు, ఏదిగా గుర్తుపట్టలేరు. అసలు నిజంగా ఇతనేనా, నిజంగా ఈమెనా? ఎంత మారిపోయిందయ్యా, ఎంత మార్పు చెందాడయ్యా. ఒకప్పుడు అందరిని జరుతుండాడయ్యా, ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నాడయ్యా. అదే జీవితం మనకు జీవితాంతం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మన జీవితం మనం ఎలా జీవిస్తున్నాం? యేసయ్యని దేవుడు పునరుద్ధానపు శక్తితో లేపాడు. దీనికి మేము సాక్షులం అన్నారు. మనం కూడా పునరుద్ధానంతో లేపబడితే మన గురించి పక్కన చేయాలి, సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం మనం కాపాడుకోవాలంటే మనము ఇంకా అపరాధాల చేత, పాపాల చేత ఇంకా చచ్చిపోవటం అంటే ఎంత అర్థమైంది? దేవునికి దూరంగా వ్యతిరేకంగా జీవించటమే చావటం. దేవునికి దగ్గరగా సమీపస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పునరుద్ధానపు శక్తితో లేపుతాడు. నీ గురించి పక్కన సాక్ష్యం ఇస్తారు. దేవుడి కొద్ది మాట వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.